ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు వెలుగు కార్యక్రమానికి స్వాగతం. శ్రమలోన కదలికల్లో జానపద బాణియే ఉత్సాహమిచ్చే, ఆట విడుపుల్లోన చిన్న మనసుల్లోన హాస్యమై అలరించే, చిరుప్రాయములోన ఉయ్యాల జంపాల లూపే, మర్మ మెరుగని మదిలోన భావాలతో మాట్లాడనేర్పే, అన్య భాషలు నేర్వా ఆది భాషయై ఊతమిచ్చే, అన్ని కళలకు ఆత్మయై జీవ కళను నాలోన నింపే, నిత్యమై సత్యమై సజీవమై సాగుతుండే నా మాతృభాష అంటూ తెలుగు భాషను తాత్వికంగా దర్శించారో కవి. అలాంటి స్వభాషా మాధుర్యాన్ని మీకు అందిస్తుంది నేటి తెలుగు వెలుగు. తెలుగు భాషలో తికమకలు ఎన్నో. అక్షరాలతో ఆటలాడి, పదాలతో సయ్యాటలాడి మిమ్మల్ని ఆలోచింపచేసే ఈ వారం తెలుగు వెలుగు ప్రశ్న ఏమిటో ఇప్పుడు చూద్దాం. వరకు అనే పదానికి మరో విధం. ఏ నుంచి, బి దనుక, సి చివర, డి మొదలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నుంచి అయితే ఏ, దనుక అయితే బి, చివర అయితే సి, మొదలు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఈ ప్రశ్న మరోసారి. వరకు అనే పదానికి మరో విధం. ఏ నుంచి, బి దనుక, సి చివర, డి మొదలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నుంచి అయితే ఏ, దనుక అయితే బి, చివర అయితే సి, మొదలు అయితే డి అని టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. భాషకు సంగీతం, చలనచిత్రానికి పాట అలంకారాల్లాంటివి. అలాంటి పాటలు తెలుగు భాషలో కోకొల్లలు. ఇప్పుడు ఓ పాటలోని పదాల వెనుకున్న భావాన్ని తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పాటకు వాడిని వేగాన్ని తెచ్చిన కవి వేటూరి సుందర రామమూర్తి. ఆయన పాటల్లో తెలుగు సాహిత్యపు విలువలు, ప్రకృతి గుబాళింపులు ఎక్కువే. అలాంటిదే గోరింటాకు చిత్రంలోని కొమ్మ కొమ్మకో సన్నాయి పాట. చిత్రంలోని నాయికా నాయకులు వైద్య విద్యను అభ్యసిస్తుంటారు. తోటి విద్యార్థులతో కలిసి విజ్ఞాన విహారయాత్రకు వెళ్లినప్పుడు వస్తుంది ఈ పాట. నాయకుడు విచారవదనంతో ఉన్నప్పుడు సంతోషాన్ని, తనలోని భావాన్ని వెల్లడించడానికి ప్రయత్నిస్తూ కొమ్మ కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి, ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం అంటూ తన అనుకూల దృక్పథాన్ని తెలియచేస్తూ నాయకుడిని ప్రశ్నిస్తుంది నాయిక. ఇక్కడ సన్నాయి అని, వెంటనే ఉన్నాయి అంటూ సరళమైన ప్రాసపదం వాడినా వేటూరి తన పాటలోని పల్లవికి ఎంతో అందాన్ని తెచ్చారు. అదే పల్లవిలో నాయకుడు కొమ్మ కొమ్మకో సన్నాయి అని తిరిగి పాడుతూనే నాయిక ప్రశ్నకు మనసులో ధ్యానం, మాటలో మౌనం అని బదులిస్తాడు. ఇక మొదటి చరణంలో మనసు మాట కందని నాడు మధురమైన పాటవుతుంది అని నాయిక అంటే, మధురమైన వేదనలోనే పాటకు పల్లవి పుడుతుందని చెబుతాడు నాయకుడు. మనసుకు మాట రానప్పుడు ఓ మధురమైన పాటవుతుందని వేటూరి అద్భుతమైన నిర్వచనాన్ని తెలియచేస్తూనే వేదన కూడా మధురంగా ఉంటుందని, ఆ వేదనలోనే పాటకు పల్లవి పుడుతుందని కవిత్వీకరించారు వేటూరి. అలాగే పల్లవించు పరుచుదనం పరుచుకున్న మమతలు చూడు అని నాయికంటే, పసితనాల తొలివేకువతో ముసురుకున్న మబ్బులు చూడు అంటూ నాయకుడు బదులిస్తాడు. నాయిక నాయకుడిని అభిమానిస్తున్నాననే విషయాన్ని నర్మగర్భంగా రాస్తారు వేటూరి. ఇక పల్లవించడం అంటే చిగురించడం అని, మమత అంటే ప్రేమ అని అర్థం. అలాగే నాయకుడు బాల్యంలో పడిన కష్టాలను 2 వాక్యాలతో అద్భుతంగా ఆవిష్కరించారు కవి. ఇక రెండో చరణంలో కొంట వయసు కోరికలాగా గోదారి ఉరకలు చూడు అని నాయిక తన కోరికను అన్యాపదేశంగా వెల్లడిస్తే, ఉరకలేక ఊగిసలాడే పడవకున్న బంధం చూడు అంటూ నాయకునికున్న బాధల వల్ల తనకు ఏ కోరికలు లేవనే విషయాన్ని వేటూరి అంతే వేగంగా బదులిస్తూ రాశారు. అలాగే ఒడ్డుతోనో నీటితోనో పడవ ముడిపడి ఉండాలని నాయిక అంటుంది. ఎవరో ఒకరితోనైనా బంధం మాత్రం తప్పదనే విషయాన్ని తేటతెల్లం చేశారు వేటూరి. అలాగే చివరగా ఎప్పుడేముడి ఎవరితో పడి పడవ పయనం సాగుతుందో మరి అని నాయకుడు అంటాడు. ఎవరితో ముడిపడి తన జీవితం సాగుతుందో అని మనసులోని భావాన్ని వివరించిన తీరు వేటూరికే సొంతం. ఇలా పాటంతా నాయిక అనుకూల, నాయకుని ప్రతికూల దృక్పథాలతో, వాద సంవాదాలతో సాగుతుంది. మహదేవన్ సంగీతానికి వేటూరి భావుకత తోడై తెలుగు భాషా పరిమళాలతో ఈ పాట మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తెలుగు సంస్కృతిని, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తాయి సామెతలు. అయితే ప్రతి సామెత వెనుక ఆశ్చర్యాన్ని, చమత్కారాన్ని కలిగించే ఓ కథ దాగి ఉంది అంటున్నారు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి. ఆ సామెత కథల్లోని చిత్రణేంటో ఆయన మాటల్లోనే విందాం. తెలుగు సాహిత్యంలో, జనజీవితంలో 1,00,000కు పైచిలుకు సామెతలు ఉన్నాయి అనేటటువంటి మాట మనం వింటూ ఉంటాం. కాబట్టి అలా జీవితానికి, ఇటు సాహిత్యానికి, భాషా వికాసానికి దోహదం చేసేటటువంటి
ఈ సామెతలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి చూద్దాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎంత బాగుందండి. ఏం ఇల్లు కట్టాలేమా, పెళ్లి చేయలేమా అంటే మామూలు విషయం కాదు బాబు అని అర్థం. అంటే ఇల్లు కట్టాలంటే ఎంత కష్టపడాలి, పెళ్లి చేయాలంటే ఎంత కష్టపడాలి అని అర్థం. ఇది అనుభవంతో వచ్చినటువంటిదే. అందువల్ల ఇల్లు కట్టడానికి ముందు ఏమేమి తాను సమకూర్చుకోవాలి, పెళ్లి చేయడానికి ముందు తాను ఏమేమి సమకూర్చుకోవాలి, ఇవన్నీ ఆలోచించడం అనేటటువంటిది జీవితంలో సహజం. అది సహజమే. కానీ ఈ సామెత నిజంగా ఒక ప్రేరణనిస్తుంది. ఇల్లు కట్టడం ఎంత కష్టమో నిజంగానే పెళ్లి చేయడం కూడా అంత కష్టం అండి. అమ్మ, పెళ్లి చేయడం కూడా కష్టమా? వధూవరులు ఇద్దరు లభిస్తే సరిపోతుందా? వధూవరులు ఇద్దరు ఇష్టపడ్డారు, కానీ సరుకు సరంజామా ఏమేం కావాలి? ఎంతమందిని మనం ఒక ముహూర్తాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత వారందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొని రావాలి. ఆ తీసుకురావడంలో ఉండేటటువంటి ప్రయాస ఏమిటి? పెళ్లి చేయడంలో తాను ఇచ్చేటటువంటి కట్న కానుకలు కానీ, ఆ అబ్బాయి పెళ్లి కానీ, అమ్మాయి పెళ్లి కానీ పడేటటువంటి కష్టాలు ఎన్ని? వచ్చినటువంటి వారికి అందరికీ కూడా కావలసినటువంటి సౌకర్యాలు ఎలా చేయాలి? ఆ తర్వాత విందు భోజనం అనేటటువంటిది ఏ విధంగా చేయాలి? ఇన్ని సమస్యలు ఉంటాయి. అందుకే ఈ రెండు కూడా కష్టాలు అనేటటువంటి ఉద్దేశంతో అనుభవమే మానవుని తీర్చిదిద్దుతుంది అని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేటటువంటి ఇవన్నీ కూడా వచ్చేసాయి. సామెత ఎంత పరమార్థాన్ని అందిస్తున్నది, జీవితానికి ఎంత సంతోషాన్ని ఇస్తున్నది, సందేశాన్ని ఇస్తున్నది అనేటటువంటి విధంగా అధ్యయనం చేస్తే నిజంగానే ఇల్లు కట్టి చూచినప్పుడు తెలుస్తుంది, పెళ్లి చూసినప్పుడు తెలుస్తుంది అనేటటువంటి విధంగా పెద్దవాళ్ళు మనల్ని అంటారు. మనం కింద మీద పడి ఏం చేయాలనుకుంటే, ఇప్పుడు కాదురా బాబు తెలిసేది, ఇల్లు కట్టినప్పుడు పెళ్లి చేసినప్పుడు అనేటటువంటి ఉద్దేశంతో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేటటువంటి ఈ సామెత జనజీవితంలోకి ఆ విధంగా వచ్చిందండి. కథలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. నీతిని బోధిస్తూ, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందాన్ని పంచే కథలు మనకెన్నో ఉన్నాయి. అలాంటి అచ్చమైన తెలుగు కథలకు నేటి చిన్నారులు దూరం అవుతున్నారు. అందుకే కథకు నవరసాలను జోడించి అబ్బురపరచడానికి మీ ముందుకొస్తున్నారు ప్రముఖ బాల సాహిత్య రచయిత చొక్కాపు వెంకటరమణ. అనగా 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 ఒక పెద్ద వ్యాపారవేత్త ఉన్నాడు. అతనికి ఒక్కరితే ఒక కూతురు ఉంది, 6 ఏళ్ల పాప. అయితే ఆ వ్యాపారవేత్త వ్యాపార వ్యవహారాల్లో చాలా సమయాన్ని గడపడం వల్ల తన కూతురుతో సమయం వెచ్చించే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడు ఊళ్ళమ్మట తిరుగుతూ ఉండేవాడు. ఒకళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక పని చేసుకుంటూ కూర్చునేవాడు. తన కూతుర్ని దగ్గరికి చేరదీసి కబుర్లు చెప్పే అవకాశం ఉండేది కాదు. పాపం ఆ పిల్ల చాలా దిగులు పడుతూ ఉండేది. నాన్నతో ఒక్క నిమిషం మాట్లాడాలన్నా కూడా కావలసిన సమయాన్ని ఆ పిల్లకి వెచ్చించేవాడు కాదు. ఇలా జరుగుతూ ఉంటే ఆ పాప వాళ్ళ అమ్మతో కూడా అన్నది, అమ్మ, నాన్నతో మాట్లాడదామంటే, నాన్నతో ఎక్కడికైనా బయటికి వెళదామంటే నాన్న నన్ను తీసుకెళ్ళట్లేదు అని అనేది. ఏం ఊరుకోనాన్న, నాన్నకి బోల్డ్ పనులు ఉంటాయి కదా, అందుకని నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి వీలు కుదరట్లేదమ్మా అని చెప్పింది. ఆ పాప వాళ్ళ అమ్మ మాటలు విని కాబోలు అనుకొని ఊరుకునేది. అయితే ఒకసారి ఏమైందంటే, ఉదయం పాప నిద్ర లేవకముందే వెళ్ళిపోయాడు. తర్వాత 2 రోజుల తర్వాత పాప నిద్రపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు వాళ్ళ నాన్న. అలాగా ఒక 10 రోజుల పాటు తండ్రినే చూసే అవకాశం లేకుండా పోయింది. ఒకరోజు పాప ఏం చేసిందంటే, వాళ్ళ నాన్న కూర్చొని ఏదో కాగితాలు చూసుకుంటూ కూర్చున్నాడు ముందు గదిలో. వాళ్ళ నాన్న ఎదురుగా వెళ్ళి నిలబడింది. వాళ్ళ నాన్న చూస్తూ ఉన్నాడు ఈ పాపని, మళ్ళీ కాగితాల్లోకి తలదింపుకొని చూసుకుంటూ ఉన్నాడు. ఇంకేమిటో అర్థం కాలేదు ఆ పాప ఎందుకు చూస్తుందా అని. బిక్కమొహం వేసుకొని చూస్తూ 2 అడుగులు ముందుకేసింది. ఏమిటి అన్నట్టుగా చూశాడు. బిక్కమొహం వేసుకొని తల అడ్డంగా ఊపింది. ఇలా రా అని అన్నాడు. దగ్గరికి వచ్చింది. ఏంటి చెప్పు అని అన్నాడు. నాన్న, నువ్వు నాతో మాట్లాడడమే లేదు, నీతో కాసేపు కూర్చొని మాట్లాడదామంటే నాకు సమయం నువ్వు ఇవ్వటం లేదు అని అంది. అంటే ఇప్పుడేంటి చెప్పు అని అన్నాడు. సరే నాన్న, నువ్వు రోజుకి ఎంత సంపాదిస్తావు నాన్న అని అడిగింది. రోజుకా? గంట నాకు లెక్క అని అన్నాడు. పోనీ నాన్న, సరే గంటకి నువ్వు ఎంత సంపాదిస్తావో చెప్పు, లెక్క గట్టి చెప్పు అంది. గంటకి 1000 రూపాయల చొప్పున నేను సంపాదిస్తాను అని అన్నాడు. అవునా నాన్న అని ఆ పాప తుర్రుమని లోపల గదిలోకి పరిగెత్తింది. ఒక 2 నిమిషాల్లోని గబగబా ఒక చిన్న డబ్బాలోని తను దాచుకున్న డబ్బులన్నీ తీసుకొచ్చి నాన్న ముందు పోసింది. నాన్న, ఇవి
అమ్మ అప్పుడప్పుడు ఇచ్చిన డబ్బులు నేను డబ్బాలో దాచుకున్నాను నాన్న, ఇదిగో దీంట్లోని 500 రూపాయలు ఉన్నాయి, ఇదిగో నీకు ఇస్తున్నాను, ఇది నువ్వు గంటకి 1000 రూపాయలు సంపాదిస్తా అన్నావు కదా, నీ సంపాదనలో పడి నన్ను మర్చిపోయావు, ఇదిగో 500 ఇస్తున్నాను, ఒక అరగంట సమయం నాతో గడుపు నాన్న, ఈవేళ నా పుట్టినరోజు అని అన్నది. వ్యాపారవేత్త కళ్ళలో నీళ్లు తిరిగినాయి, హృదయం ద్రవించిపోయింది. నేను ఎంత పొరపాటు చేస్తున్నాను, నా కన్న కూతురికి నేను సమయం ఇవ్వలేకపోతున్నాను, వ్యాపారం వ్యాపారం అని చెప్పేసి నేను ఎంత తప్పు చేస్తున్నానని ఒక రకమైన కనువిప్పు కలిగింది. ఆ చిన్నారి హృదయాన్ని నేను ఎంత బాధ పెట్టాను అని బాధపడ్డాడు. చూస్తున్న కాగితాలు పక్కన పడేసి ఆ కూతుర్ని హక్కున చేర్చుకున్నాడు. గుండెలకు హత్తుకొని, అమ్మా ఈవేళ నుంచి ప్రతిరోజు నీకు సాయంత్రం పూట ఎలాగోలాగా వీలు చేసుకొని నీతో పాటు గడుపుతాను, నీకు మంచి మంచి కథలు చెబుతాను, సరేనా అని అన్నాడు. అలాగే నాన్న, అలాగే అని ఆనందపడిపోయింది ఆ పాప. ఆ రోజు నుంచి ఆ వ్యాపారవేత్త వ్యాపార వ్యవహారాలు కొన్ని పక్కన పెట్టి తన కూతురుతో గడపడం, తన భార్యతో గడపడం సాగించాడు. వాళ్ళని బయటికి అలాగ తీసుకెళ్ళడం, వాళ్ళకి కావాల్సినవి కొనిపెట్టడం చేస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, పిల్లలకి మనం కొంత సమయం వెచ్చించాలి, వాళ్ళ మనసును తెలుసుకోవాలి, వాళ్ళతో గడపాలి, వాళ్ళ మనసుకి తగినట్టుగా మనం ప్రవర్తించాలి. అంతేకాకుండా ప్రతిరోజు ఒక 10 నిమిషాలు వాళ్ళకి చక్కటి కథలు చెప్పి వాళ్ళ భాష అభివృద్ధి అయ్యేట్టుగా, వాళ్ళ ఆలోచన జ్ఞానం పెరిగేట్టుగా మనం చక్కటి కథలు చెప్పాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నవరసాల్లో హాస్యాన్ని, భాషలో నుడికారాన్ని, పద్యాల్లో సౌందర్యాన్ని, తెలుగు పలుకుబడుల సొబగుల్ని గుదిగుచ్చి ఆహ్లాదంగా ఆసక్తిగా అందిస్తాయి చమక్కులు. ఆ చమత్కారాల్లోని స్వభాషను మీరు ఆస్వాదించండి. ఆశువుగా చమత్కారాలు ఎలా పుట్టుకొస్తాయో తెలియజేసే పద్యం విందాం. ఒకచోట వనభోజనాలు జరుగుతుంటే నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. సరే, కవిని అవధారిని ఏదో పద్యం చెప్పమని అడుగుతారు, సహజంగా వదిలిపెడతారా? సరే, వనభోజనాలు జరుగుతుంటే దేని మీద చెప్పాలి పద్యం? భోజనాల మీదే చెప్పాలి. పదార్థాలన్నీ బాగున్నాయి కాబట్టి సరదాగా కవిని కాబట్టి నేను ఒక మాట చెప్పాను. నోరు రసార్ణవం బగును నూతన కవిత్వములుద్భవించెడిన్, గారెలు బూరెలావడలు కమ్మని పప్పును ఆవునేయున్, ధీరమణీయ సారమును దిపిలజేసెడి చారు అనేసరికి జనంలోంచి ఎవరో కాదు సాంబారు అన్నారు. వెంటనే నిజమే, మరి అక్కడ పెట్టింది చారు కాదు సాంబారు. కానీ చిత్రం ఏంటంటే, సరిగ్గా వారు ఆ జనంలోంచి ఎందుకన్నారో కానీ చారు అనగానే కాదు సాంబారు అనే మాట, ఆ చారు తర్వాత సరిగ్గా కాదు సాంబారు అని పెడితే 3వ పాదం పూర్తి 4వ పాదంలో కూడా వచ్చిందండి. ఇంత అద్భుతంగా ఉంటుంది ఆశు. కాదు సాంబారు రహించుచుండే వనభాజన భోజన వేళలందునన్. ఆ చారు దగ్గర కాదు సాంబారు అనే పదం కూడా పడ్డాక సరిగ్గా 2వ అక్షరం రకారప్రాస సరిపోయాక రహించుచుండే వనభాజన భోజన వేళలందున అని పద్యం ముగించడం ఒక అవధాన అయిన వాడికి పెద్ద సమస్య ఏం కాదు. జీవితంలో సహజమైన సందర్భాల్లో సహజమైన చమత్కారం ఎలా పుడుతుందో అనడానికి ఈ పద్యం ఉదాహరణ. నోరు రసార్ణవంబగు, అబ్బా రససాగరం అయిపోయిందండి ఈ రుచులు, ఈ ఆవకాయలు, ఈ పచ్చళ్ళు, వనభోజనాలు అని పెడతారు. నూతన కవిత్వములు ఉద్భవించడం, కొత్త రకం కవిత్వం పుట్టుకొస్తుందండి అని. ఇంత చేసి కవిత్వం మీద దొరికే పదార్థాలు వర్ణించడం స్వభావోక్తి అలంకారం అంటారు. గారెలు బూరెలు ఆవడలు కమ్మని పప్పును ఆవునేయు, ధీరమణీయ సారమును దిపిలజేసెడి చారు. అంత పొడుగు చెప్పాలంటే బాగుందండి, చారు ఘాటు అటువంటిది అని చెబుతాడు. పొట్టి మాట తక్కువలో చెప్పాడు అనుకోండి, చాలండి మధురమైన పదార్థానికి ఆ మాట చాలంటాడు. ఎలాగైనా కవి సమర్థించుకుంటాడు. కవి నాలుగుకి 2 వైపులా బదులు ఉంటుంది, కత్తికి ఒకవైపే ఉంటుంది. కానీ ధీరమణీయ సారమును దిపిలజేసెడి చారు అనగానే జనంలోంచి కాదు సాంబారు అన్నారు. మామూలుగానే మాట అది. కానీ విచిత్రంగా చారు దగ్గర ఆగింది, ఒక గురువు లఘువు మిగిలింది, ఒక గురువు మిగిలింది రగణం. ఆ రగణంలో కాదు సాం అని సరిగ్గా సరిపోయింది. మళ్ళీ 4వ పాదంలోకి వచ్చేసరికి సాంబారులో ఉండే సాం అక్కడ రాగా బారు ఇక్కడికి వచ్చి సాంబారు సరిపోయింది. చిత్రంగా రకారప్రాస సరిపోయింది. రహించుచుండే వనభాజన భోజన వేళలందునన్ అని పద్యం ముగించేసరికి భోజనం కంటే కూడా పద్యం బాగుందండి అనేసరికి భోజనాలు పెట్టినాయని బాధపడ్డాడు. నేను ఇంత కష్టపడి ఖర్చు పెట్టి భోజనం పెడితే దానికంటే కూడా అవధాని గారి పద్యం బాగుందంటారు ఆయన. ఎప్పుడూ జనం ఇలాగే ఉంటారు, ఓ దాని మించి ఒకడు బాగుందంటూ ఉంటారు, పాద్యంతో పట్టించుకో. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, ఆయన బండారం బయటపడిందిలే అంటారు.
ఎన్నికల్లో ఇంకా బాగా వాడుతూ ఉంటారు. నీ బండారం అంతా బయటపడుతుంది. ఏమిటి ఈ బండారం? అది నిజానికి భాండారం. నిజంగా చెప్పాలంటే భాండాగారం. దాన్ని భండారం అని కూడా అనేవారు. అంటే పూర్వం డబ్బులు దాచేటువంటి ఇనపెట్టెని లేదా భోషాణాన్ని భండారం అనేవారు. దాంట్లో ఎంతైనా పడుతుంది. దాని మీద ఆ భోషాణాలు ఎలా ఉండేవి అంటే పట్టుబట్టలు, బంగారపు ఆభరణాలు, ఒక్కోసారి నగదు రూపంలో ఉన్న బంగారు నాణేలు ఉండేవి, అప్పుడు మంచి వెండి నాణేలు లాంటివి అందులో దాచేవారు. ఆ మూత పైకి తీయడం కూడా కష్టం అండి, ఇద్దరు సాయం పడితే కానీ రాదు అది. అలాగే దాని మీదే పక్కేసుకు పడుకునేవారండి. అప్పుడు బండారం బయటపడకుండా ఉంటుంది. లేదు బండారం బయటపడిందంటే అర్థం ఏంటి? ముఖ్యమైనటువంటి సామాన్లు, బంగారం ఆభరణాలు, డబ్బు దాచుకున్న పెట్టి బయటపడింది అంటే ఇంకా సంసారం నడిచే విధానం ఎలాగా? అది జాతీయంగా ఏర్పడ్డాక అర్థం మార్చుకుంటుంది. ఈ ప్రతి జాతీయము అంతే. అసలు శబ్దం ప్రకారం వాచ్యార్థంలో ఒక అర్థం ఉంటుంది, లక్ష్యార్థం మారిపోతుంది. లక్ష్యార్థం ఏమొచ్చింది అంటే వాడు చేసినటువంటి దొంగ పనులన్నీ బయటపడ్డాయనే అర్థంలో వచ్చింది. బండారం బయటపడతా అంటే అర్థం అది. అలాగే ఈ వారం ఒక మంచి చలోక్తి. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు ఎంత గంభీరమైన స్వాతంత్ర్య యోధుడో అంత సరసమైన మనిషి. ఆయన అనుకరణగా ఓ మాట చెప్పాడు. కాంగ్రెస్ మహాసభలు జరుగుతున్న చోట ఈ పెద్ద మనిషిని మాట్లాడమంటే తర్వాత వాళ్ళు ఈయన మాట్లాడిన దాన్ని బట్టి బుర్ర కోక్కున్నారు, అనవసరంగా ఈయనకి మాట్లాడే అవకాశం ఎందుకు ఇచ్చామని. ఎందుకంటే ఈయన ఏమన్నాడంటే మన స్వరాజ్య నాయకుల యొక్క స్వరాజ్య స్ఫూర్తి ఎలా ఉంది అంటే దేవదేవి సాంగత్యంలో ఉన్న విప్రనారాయణులాగే మొదట్లో లోకమై గ్రావంబై దృఢదారువై తరుణ వృక్షంబై ఫలప్రాయమై పూవై తన్మకరందమై కరిగి పో నీళ్లకున్ వల్సనై. మన స్వరాజ్య స్ఫూర్తి ముందు మంచి వజ్రంలో ఉంది, తర్వాత లోకమైంది అంటే కొంచెం తగ్గింది, తర్వాత ఏమో ఇనపగుండ అయింది, తర్వాత బండరాయి అయింది, తర్వాత ఏమో చెట్టు అయింది, తర్వాత ఏమో దాని పువ్వు అయింది, తర్వాత పువ్వులో మకరందం అయింది, దాని ఫలప్రాయ పండు అయింది, ఆ పండులో ఉండే గుజ్జు అయింది, చివరికి రసం అయింది, అంతకంటే చివరికి కరిగి 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 నీళ్లలాగా పలచనైపోయింది అన్నాడు. అంటే స్వరాజ్య పోరాటం మందగిస్తోంది మందగిస్తోంది మందగిస్తోంది, బ్రిటిష్ వాళ్ళు గట్టిపడిపోతున్నారు, కాస్త ఊపు పెంచండి అని చెప్పడానికి ఇలా చెప్పాడండి. మాతృభాషలోని మతలబుల రహస్యాన్ని కనుగొనమని చెప్పే తెలుగు వెలుగు ప్రశ్న మరోసారి. వరకు అనే పదానికి మరో విధం. ఏ నుంచి, బి దనుక, సి చివర, డి మొదలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నుంచి అయితే ఏ, దనుక అయితే బి, చివర అయితే సి, మొదలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఈ ప్రశ్న మరోసారి. వరకు అనే పదానికి మరో విధం. ఏ నుంచి, బి దనుక, సి చివర, డి మొదలు. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం నుంచి అయితే ఏ, దనుక అయితే బి, చివర అయితే సి, మొదలు అయితే డి అని టైప్ చేసి 56263579కి SMS చేయండి. గత వారం ప్రేక్షకుల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం కలుపు అంటే ఏకం చేయడం. మరి కలుపును వేరే రీతిలో వాడితే కసపు అనే అర్థం కూడా వస్తుంది. కనుక ఈ ప్రశ్నకు సమాధానం సి. ప్రేక్షకులు పంపిన సమాధానాల్లోంచి ఎంపికైన విజేత పోలోజు నరసింహాచారి, ముత్యాలమ్మ గుడి వీధి, సూర్యాపేట, తెలంగాణ రాష్ట్రం. తెలుగు భాషా వ్యాప్తికై ఎందరో ప్రముఖులు ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నారు. వినూత్న రీతుల్లో స్వభాషాభిమానాన్ని చాటుకుంటున్నారు. అలాంటి వాళ్ల స్ఫూర్తి కథనాల వేదికే తెలుగు వెలుగు. మీరు సంప్రదించవలసిన చరవాణి సంఖ్య 9394489229. చరవాణి సంఖ్య మరోసారి 9394489229. తెలుగు భాషా చైతన్యాన్ని మనందరిలో నింపే మరికొన్ని అంశాలతో వచ్చే వారం తెలుగు వెలుగులో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.